అంటే హైదరాబాద్లో మీరు ఫ్యామిలీతో ఎందుకు లేరు మరి? నేను అదే చెప్తున్నానండి, నాది చాలా పెద్ద ఫ్యామిలీ. నేను వచ్చింది జస్ట్ కొన్ని రోజులు బ్యూటీషియన్ కోర్స్ చేసి ఒక 1 ఇయర్ అట్లా అప్రెంటిస్గా చేసి బాపట్ల వెళ్ళిపోయి నేను పార్లర్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు నాకే ఒక ఫినాన్షియల్గా ఒక స్థిరత్వం లేనప్పుడు నా ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉన్నదంతా వదిలేసుకొని ఇక్కడికి ఎలా వస్తారు? అంటే ఉన్నారులే, బట్ అంటే ఇప్పుడు మీతో పాటు ఈయన సూర్యనారాయణ గారు ఉన్నారు కదా, అంటే మీకు అనిపించలేదా ఇట్లా ఉంచుకున్నప్పుడు? సో వన్ థింగ్ అండి, సూర్యనారాయణ అనే పర్సన్ ఉన్న రూమ్లోకి నేను వెళ్ళలేదు. ఇక్కడ తెలియని మీతోనే ఉన్నారన్నారు, అంటే మీ ఇద్దరు కలిసే. నేను అదే చెప్తున్నాను, ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే అందరికీ కూడా, నేను బిగ్ టీవీ త్రూ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సూర్యనారాయణ అనే పర్సన్ ఉన్న రూమ్కి నేను వెళ్ళలేదు. అట్ ద సేమ్ టైం అతను వచ్చి నా రూమ్లో ఉన్నాడు తప్ప నేను అతని రూమ్లోకి వెళ్ళలేదు. మీకు ఇట్లా ఫ్యామిలీ ఆబ్జెక్షన్ ఏం చెప్పలేదా? ఎందుకు ఎదుటి పర్సన్ తెచ్చుకుంటే మనకే కదా రేపు నెక్స్ట్. యాక్చువల్లీ తను నన్ను అమ్మ అని పిలిచేదండి, అమ్మ అని పిలుస్తారు, నన్ను అక్క అని పిలుస్తారు. మా హస్బెండ్తో మాట్లాడేప్పుడు నా మమ్మీకి ఇలా ఉంది. ఇంకొకటి ఏంటంటే నాకు కొన్ని చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేది ఉన్నది. ఫస్ట్ టైం నాకు డెలివరీ టైంలో కొంచెము ప్రాబ్లం అవడము, బాబు ఎక్స్పైర్ అవ్వడము, ఆఫ్టర్ దట్ బేబీ పుట్టిన తర్వాత ఇంకా మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఆపరేషన్స్ అవ్వడము. సో నేను నా పనులు నేను చేసుకోవడానికి కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ హార్ట్ ప్రాబ్లం కూడా అయింది నాకు. సో నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉండేదానికంటే ఎవరో ఒక పర్సన్ హెల్ప్ ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో, ఇతనేంటి అమ్మ అని పిలుస్తూ ఉన్నారు, ఏదన్నా కావాలంటే టైం టు టైం ఏదన్నా పని చేయడం, ఓన్లీ పని చేయడం వరకే. నేను ఉండేది ఫస్ట్ 3rd ఫ్లోర్లో 4th ఫ్లోర్లో ఉన్నాను. 4th ఫ్లోర్లో ఉన్నప్పుడు నేను షూట్కి వెళ్ళేటప్పుడు ఈవెన్ లగేజ్ దించేటప్పుడు కానీ ఎక్కించేటప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి. ఒక్కళ్ళే ఉండాలంటే కష్టం. ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ లేనప్పుడు, ఈవెన్ మనం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, ఒక లేడీ ఒక్కళ్ళే మనం అన్ని పనులు చేసుకొని చేయలేం కదా, ఎవరో ఒకళ్ళు హెల్పింగ్ వన్ అయితే ఉండాలి. అందరు కలిసే ఉంటున్నారా ఫ్యామిలీ మొత్తం? లేదండి, నేను ఇక్కడే ఉన్నాను, మా ఫ్యామిలీ అక్కడే ఉన్నారు. నేను ఓన్లీ షూటింగ్ ఉంటేనే హైదరాబాద్లో ఉంటాను. షూటింగ్ లేదంటే నైట్ బస్ ఎక్కితే మార్నింగ్ అక్కడ దిగుతాను. లేదు షూట్ ఉందంటే నైట్ అక్కడ బస్ ఎక్కితే మార్నింగ్. ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం వచ్చారా, ఇంకేదైనా షూట్ ఉంది? లేదండి, ఆల్రెడీ గుణశేఖర్ గారి మూవీ ఎఫోరియా అని జరుగుతుంది. సో అది మొన్నటితో కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఒక్కళ్ళే ఉంటున్నారా? సింగిలేనండి. రైట్. మరి ఇంకోటి దాసరి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయనతో ఏదో లింక్ ఉంది అంటే ఆయనతో ఉన్న రిలేషన్ ఏంటి అసలు? పోలీసులు ఈయనకి ఈ కేసుకి లింక్ ఉంది అన్నట్టుగా. ఎస్ శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఈ సూర్యనారాయణ అనే పర్సన్ నా రూమ్లో ఉంటూనే ఉన్నారు, ఎవరెవరినో తెచ్చేది. వాళ్ళు నువ్వు వెళ్ళిపోరా నాయన, నువ్వు వెళ్తే నేను ఆడపిల్లలు ఎవరినైనా తెచ్చుకున్నాను అనుకో, నాకు బాగుంటుంది, చూసేవాళ్ళకి కూడా బాగోదంటే లేదు మమ్మీ మా ఫ్రెండ్స్ వస్తానన్నారు, వాళ్ళు షేరింగ్ ఇస్తారని ఎవరెవరినో తెచ్చేది, ఎవరెవరినో పెట్టేది. వీడు రెంట్ కట్టేది లేదు, వాళ్ళు రెంట్ కట్టేది లేదు. ఎందుకంటే దానికి ప్రూఫ్ ఏంటంటే నా మొబైల్లో మీరు చెక్ చేస్తే 5-6 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయితే అక్కడ ఉన్నానో అన్ని ఇయర్స్ నుంచి నా అకౌంట్ నుంచి ఓనర్ అంకుల్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయింది ఉంది. సో నేను రెంట్కి తీసుకున్నాను, నేను రెంట్ పే చేశాను. సో అతనికి షెల్టర్ లేక ఫుడ్ లేక అతను ఉన్నారు తప్ప నేను ఎవరి రూమ్కి స్టిల్ అతని రూమ్కనే కాదండి, నేను వచ్చి 7-8 ఇయర్స్ అవుతుంది హైదరాబాద్లో. ఈ రోజుకి నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎవరి ఫ్రెండ్స్ ఇంటికి నేను వెళ్ళలేదు. ఈవెన్ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఫోన్ చేస్తే మాట్లాడతా, అదర్వైజ్ నేను ఎవరి ఇంటికి వెళ్ళను. పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా నేను తెలుసుకోలేను. సో నేను అలా ఉంటాను. అటువంటప్పుడు అతనితో ఇల్లీగల్ రిలేషన్ ఏంటో అది ఏందో నాకు. మీరు రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిని 2వ అంతస్తు మీద నుంచి కింద పడేశారు, అంటే హత్య చేయడానికి ప్రయత్నించారు లిటరల్లీగా. వాళ్ళకి ఏం గ్రడ్జ్ ఉంటుంది యాక్చువల్గా మీ మీద? నేను అదే చెప్తున్నా, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ ఆల్రెడీ లక్ష్మీనగర్ అనే ఏరియాలో రూమ్ తీసుకొని 2020 నుండేమో ఉంటున్నారంట. సో అక్కడ మీడియాలో పెట్టింది ఏంటంటే అతనికి రూమ్ లేదు, షెల్టర్ లేదనేది తీసుకొచ్చారనేదో పెట్టారు. అది నాకు తెలీదు. అతను రూమ్ లేదనేది అంతా లేదు, ఎందుకంటే తనకు ఆల్రెడీ రూమ్ ఉంది. 4 ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వెళ్ళేది అదంతా ఫొటోస్ ఉంది. ఓనర్ అంకుల్తో నేను మాట్లాడాను. అయితే ఏమైందంటే ఇతనిని నేను 2022 జనవరి నుండి నేను చెప్తా ఉన్నాను, వెళ్ళిపోతే నేను వేరే వాళ్ళని తెచ్చుకుంటా, నాకు ప్రాబ్లం అవుతుంది, నేను 7,000 8,000 నేను కట్టాలి అంటే నేను కట్టలేను, షేరింగ్ వస్తే నాకు అమౌంట్ షేర్ అవుతుంది, వెళ్ళిపోమని చెప్పిన టైంలో లేదుమ్మా వేరే ఒక పర్సన్ ఉన్నారు, అతను ఇండస్ట్రీనే, వాళ్ళ ఫ్యామిలీ అప్పుడప్పుడు వస్తారు, మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మింగిల్ అయిపోవచ్చు, నేనేంది ఏదో ఒక మూలను ఉంటా అంటే సరే చూద్దాంలే అని పిల్లమని. తను వచ్చిన తర్వాత చెప్పాను, శ్రీనివాస్ రెడ్డి ఇండస్ట్రీ పర్సన్. శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ సూర్య ఫ్రెండ్ తప్ప నాకు ఫ్రెండ్ కాదండి. దట్ బిఫోర్ తీసుకొచ్చిన తర్వాత నేను అతనితో మాట్లాడాను అనమాట. ఏంటి అండి మీరు ఇలా ఉంటారంట కదా, మరి రూమ్ షేరింగ్ అన్నారు, మరి ఇలా ఉంటే నా రూమ్లో నేనే ఉంటాను, పక్కన ఉంది కదా మీరు అక్కడే అడ్జస్ట్ అవ్వాలి, ఒకవేళ మీ ఫ్యామిలీ వస్తే కనుక నా రూమ్లో, అంటే 1 BHK అనమాట అది, ఆ చిన్న హాల్లో మీరు అడ్జస్ట్ అవ్వాలి, ఈ రూమ్లో నేను ఉంటాను, ఒకవేళ మీ ఫ్యామిలీ ఎవరైనా వస్తే నాతో నేను పెట్టుకుంటాను, ఇలా మీకు ఓకేనా, రెంట్ షేర్ అవుతుంది, అందరూ స్ట్రగ్లింగ్లో ఉన్నాం కాబట్టి హెల్ప్ అవుతుంది అంటే ఓకే అండి, బట్ నేను వస్తాను అంటే నేను అప్పుడు కూడా ఒకటి చెప్పాను, మీ మిసెస్తో మాట్లాడి ఆవిడతో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు రండి, ఎందుకంటే
నేను ఫ్యామిలీ. ఇప్పుడు ఇతను అబ్బాయి ఉన్నాడంటే బ్యాచులర్. సో వాళ్ళ అమ్మ వాళ్ళతో నాకు ప్రాబ్లం లేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేడం గారు మీరు హెల్ప్ చేయండి అని వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే నేను ఉండనిచ్చాను. అదర్వైజ్ నాకు ఇది లేదు. ఫ్యామిలీ అన్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి. మీరు చెప్పిన తర్వాతే రండి అని చెప్పిన తర్వాత వాళ్ళ మిస్సెస్తో మాట్లాడి ఆవిడ ఓకే అని అగ్రీ చేసిన తర్వాత వాయిస్ రికార్డ్ విన్న తర్వాతే నేను రమ్మని చెప్పాను. అయితే తనేం చేశారంటే మేడం గారు ఇక్కడ నేను అడ్జస్ట్ అవ్వగలనా లేదా, నేను ఒక 1 మంత్ చూస్తానండి, 1 మంత్ 2 మంత్స్ చూసిన తర్వాత నాకు బాగుంది అంటే షిఫ్ట్ అవుతాను, లేదు ఒకసారి మా ఫ్యామిలీ కూడా వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంది అంటే నేను వస్తాను, అదర్వైజ్ నేను అక్కడే ఉంటానని చెప్పారు. ఓకే అని చెప్పాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పర్సన్ అనే శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ రాకముందు వరకు ఏంటి, ఇతను నేను షూటింగ్కి వెళ్ళినా నేను రిటర్న్ వచ్చేది ఎప్పుడో సీరియల్కి వెళ్తే 9:30 10కి ప్యాకప్ అవుతుంది. ఆ టైం రోజు ఉండవు కదా షూట్స్? డైలీ ఉండదండి. మ్యాక్సిమం ఏంటంటే నేను చేసేది అప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్సే కాబట్టి ఒక సీరియలే కాదు కదా, నేను మూవీస్ చేశాను, వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నాను, చిన్న చిన్న అంటే నేను ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ అని నేను చెప్పట్లేదు. నాకున్న సర్కిల్లోనే నేను బిజీగా చేస్తుండే. మంత్లీ 15 to 20 డేస్ నేను షూట్లో ఉంటాను, ఒక 5 డేస్ నేను మా ఊర్లో ఉంటాను, ఒక 5 డేస్ మాత్రమే రూమ్లో ఉంటాను నేను. సో అలాంటి టైంలో ఏంటి నేను ఇంటికి వచ్చే టైం లేట్ అయ్యే లోపల మమ్మీ కర్రీస్కి డబ్బులు కావాలి, మమ్మీ ఇది కావాలంటే వాడికి నేను వేసేసేది. ఎందుకు ఏమో ఇంటికి వచ్చేటప్పుడు నాకు మళ్ళీ ఏదన్నా వాటర్ ఏదైనా అవసరం అయితేనో లేదా వాటర్ క్యాన్స్ తేవాలంటేనో. సో మీరు వర్క్ షేరింగ్ పర్పస్లో ఉన్నప్పుడు అంటే అనదర్ పర్సన్ ఆయన ఎవరో తెలీదు వచ్చి వర్క్ షేర్ చేసుకుందాం అని అంటే అది లేడీస్తో చేసుకోవచ్చు కదా వర్క్? లేడీస్తో ఇంతకుముందు సేమ్ అంతింగ్ అండి. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఎస్ఆర్ నగర్ హాస్టల్లో ఉన్నాను ఒక 3 months. ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే షూటింగ్స్ స్టార్ట్ చేశానో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు హాస్టల్కి ఇక్కడ రూమ్లో థింగ్స్కి సరిపోవట్లేదు. ఒక బ్యాగ్ తీసుకొని నేను హైదరాబాద్ వచ్చాను, ఒక బ్యాగ్లో బట్టలు తీసుకొని హైదరాబాద్ వచ్చాను. అక్కడ వరకు అంటే అది ఓకే, బట్ ఇండస్ట్రీకి ఎప్పుడైతే మనం షిఫ్ట్ అవుతామో లగేజ్ అనేది ఎక్కువ అవుతుంది. నాకు హాస్టల్ సెట్ అవ్వలేదు. తర్వాత నేను కృష్ణానగర్లో ఒక రూమ్ తీసుకొని ఉన్నాను, ఒక్కదాన్నే ఒక 3,000 పెట్టుకొని రూమ్ తీసుకొని ఉన్నాను. ఒక 3-4 months ఉన్నాను. తర్వాత అక్కడ కొంచెము గేట్ లాక్ చేయడము 11 o'clockకి అట్లా అక్కడ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనాయి అనమాట. నైట్ నేను 12 o'clock షూటింగ్ నుండి వస్తూ ఉంటే అప్పుడు నాకు వెహికల్ నేను చాలా బిగినింగ్ టైంలో నాకు ఎవరు వెహికల్ ఇచ్చేదేం కాదు. ఇంటి వరకు పోచమ్మ టెంపుల్ దగ్గర నాకు రూమ్ అదే వెహికల్ ఇచ్చేస్తే అక్కడ నుండి 12 o'clock నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బండి మీద వెళ్తూ ఇద్దరు తాగేసేసి నా బ్యాగ్ పట్టుకొని లాగేసి హ్యాండ్ పట్టుకొని లాగేసి చాలా పెద్ద ఇది అయింది, భయం వేసింది. నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉంటే నాకు ప్రాబ్లం కదా, నైట్ వెళ్ళిపోయి లిటరలీ 4 o'clock వరకు ఏడుస్తూనే ఉన్నా. అయినా నేను ఒక్కదాన్నే ఉంటే నాకు సెక్యూరిటీ లేదు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే బాగుంటుంది అని. ఆఫ్టర్ దట్ ఒక 2 అమ్మాయిలతో కలిసి ఉన్నాను. ప్రజెంట్ వాళ్ళు ఇండస్ట్రీలో లేరు. తర్వాత అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయింది. నేను ప్రాబ్లమ్స్ ఏంటంటే నన్ను అడగండి, లేడీస్ కాబట్టి నేను అమ్మాయిలు కాబట్టి నేను చెప్పలేను. అక్కడ నుండి మళ్ళీ వేరే ఒక రూమ్ షిఫ్ట్ అయ్యాను. అక్కడ వేరే ఇంకొక ఆర్టిస్టులు వచ్చారు, వాళ్ళతో కూడా కలిసి ఉన్నాను. అక్కడ నాకు సెట్ అవ్వలేదు. మళ్ళీ అక్కడ ఒక 3-4 months తర్వాత మళ్ళీ ఇంకొక రూమ్ షిఫ్ట్ అయ్యాను. ఇంకొక అమ్మాయి ఉన్నారు, అక్క మీరు రండి మాకు. అక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 7-8 months ఉన్నాను. అక్కడ బాగానే ఉంది. ఉన్న టైంలో ఏంటంటే రాము అనే ఒక పర్సన్ నాకు షూటింగ్లో పరిచయం అయ్యారు. అక్క అని మాట్లాడుతూ ఉండేది. తన రూమ్ నుంచి ఇప్పుడు నేను ఎక్కడ ఎలిగేషన్ అయిందని రూమ్ చెప్పానో ఆ రూమ్లో తను ఉండేది. సూర్యనారాయణ, రాము అనే పర్సన్స్ ఇద్దరు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అయితే అతను నాకు అక్క అని పిలుస్తూ నాకు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ నా రూమ్ దగ్గరకు వచ్చి నాకు ఇడ్లీ తెచ్చియడమో లేదన్నా హెల్త్ బాగాలేదని టాబ్లెట్స్ తెచ్చడం వల్ల నాకు ఒక ఓన్ బ్రదర్లా చూస్తూ ఉండేది. వచ్చి వెళ్తూ ఉన్నారు, ఓకే బాగుంది కదా, పర్లేదు మనకు ఒక బ్రదర్ ఉన్నారు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఒక 2-3 అమ్మాయిలు కలిసి ఉన్నాం అనమాట, బాగుంది కదా అనుకున్నాను. అట్లా నడుస్తున్న టైంలో ఏమైందంటే ఈ సూర్యనారాయణ అనే పర్సను అక్కడ ఏదో జాబ్ వచ్చిందని ఏదో వచ్చిందని నేను రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయారు అతను. ఈ రాము అనే పర్సన్ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే రాము వాళ్ళకి వదిన గారు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు, తను ఏదో పని చేసుకోవడానికి ఇక్కడ హైదరాబాద్ వస్తానన్నారు. అంటే తను వచ్చినప్పుడు నేను రూమ్కి తీసుకెళ్లారు అనమాట. రాము అక్క రండి వదిన వచ్చారు అంటే తను కూర్చొని మాట్లాడారు, మీరు కూడా వచ్చేసారు అనుకో మాతో పాటు, మేమిద్దరం ఉంటే ఓనర్ అంకుల్ కొంచెం అబ్జెక్షన్ చేయొచ్చేమో, మీరున్నారనుకో అక్క ఉంది వదిన ఉన్నారు అని యాక్సెప్ట్ చేస్తారు అక్క, మీరు రండి ఏదున్నా కానీ మీకు అక్కడి వరకు వచ్చి ఏదైనా బాగాలేదని అంత దూరం రావాలంటే మీ దగ్గర ఉండే చూస్తాను కదా అంటే ఓకే బాగుంది కదా అని చెప్పేసి నేను వాళ్ళిద్దరూ వచ్చి మా రూమ్కి వచ్చేసేసి నా బ్యాగ్ నా లగేజ్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరు తీసుకొని వచ్చి ఆ రూమ్ వెకేట్ చేయించి ఇక్కడ తీసుకొచ్చారనమాట. అలా ఉన్న తర్వాత ఆవిడ పాపము ఒక 1 week ఏమో ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు. తనకేదో ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయ్యవ్వక రాలేదు. దిస్ బిఫోర్ ఏంటి నేను ఆల్రెడీ 3-4 రూమ్స్ చేంజ్ అయి ఉన్నాను, నాకు అవ్వట్లేదు, ఇంకా ఎన్ని రూమ్స్ మనం చేంజ్ అవ్వాలి, అవ్వదు కదా అని చెప్పేసి సరే ఇక్కడ బాగుంది ఏరియా అంతా, వెహికల్ నాకు రూమ్ వరకు ఇస్తారు,
ఫెసిలిటీస్ అంతా బాగుంది, ఏదన్నా ఫుడ్ కావాలన్నా మెడిసిన్ కావాలన్నా ఏదన్నా చుట్టుపక్కల బాగుంది కదా అని చెప్పేసి పర్లేదు రాము నువ్వు నేను ఉందాము ఇబ్బంది లేదు అన్న. అప్పటికి సూర్యనారాయణ అనే పర్సన్ రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోయారు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. తను అనే పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే రూమ్లోకి వచ్చారా? ఎస్, రాము నేను అదే రూమ్లో ఉన్నాం. తన వదిన వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తాను బట్టలు తెచ్చుకుంటానని చెప్పారు. తను రాలేదు. మీకు ఓనర్స్ చెప్పలేదు ఇవన్నీ? ఓనర్స్ అది ఏం చెప్పలేదండి. For more videos like this, subscribe Big TV channel.